సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అద్భుతమైన అమ్మవారి మంత్రం ఒకటి తెలియజేస్తున్నాను. ఈ మంత్రము చిన్నపిల్లలకు వచ్చే సమస్తమైన దోషాలకు ఈ మంత్రాన్ని చదివి నీళ్ళకు కానీ విభూతికి కానీ మంత్రించి పిల్లలకు బొట్టుగా కానీ తీర్థంగా కానీ ఈ మంత్రాన్ని చదివి ఇస్తే పిల్లలకున్న సమస్తమైన దోషములు అనేది నివృత్తి అయిపోయి వాళ్ళు మంచిగా కోలుకోవడం, ఆరోగ్యంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధక ప్రియులారా, ఈ మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకొని ఈ సమాజంలో పిల్లలకు వచ్చే ఈ కిసర్లు కానీ సందులు కానీ సమస్తమైన బాలచేష్టలు కానీ మీరు ఈ మంత్రాన్ని ఉపయోగించి వాళ్ళకు మేలు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తులు అడుగుతుర్రు, వీడియో పూర్తిగా చూడకుండానే మీరెంత తీసుకుంటారు అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలను మొదట్లోనే తెలియజేసుకున్నాను. 10,116 నేను మామూలు మంత్రాలను ఉపదేశం చేస్తే తీసుకుంటాను. కనుక సాధక ప్రియులారా, ఏ మంత్రమైనా, ఏ తంత్రమైనా, ఏ విద్య అయినా కానీ గురువు అనే ఒక సపోర్టు ఉన్నప్పుడే నమ్మకంతో కూడిన విజయాలనేవి రావడం జరుగుతుంది. కనుక సాధక ప్రియులు ఇది గమనించగలరని నా యొక్క మనవి. ఎలా పడితే అలా మంత్రాలను చదివి ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే పచ్చని పల్లకి అష్టదిగ్భాలకి మహాకళ్యాణి పరంజ్యోతి బాలింతగా పరంజ్యోతి తూర్పు తొట్టొచ్చిన గ్రహపంపులను తొలగగొట్టింతు పడమట తొట్టొచ్చిన గ్రహపంపులను పారగొట్టింతు ఉత్తర తొట్టొచ్చిన గ్రహపంపును ఊడగొట్టింతు దక్షిణ తొట్టొచ్చిన గ్రహపంపును దబరిక పట్టిన గ్రహాల కండలు కోయించి షెట్ని గ్రహాల చెట్లకు పట్టించి పరయేటు పరదాటు పరశూన్యం తగలకుండా పరిశోధించి పారదోలవే మహాకళ్యాణి పరంజ్యోతి మీ తమ్ముడు 300 గుంటలతో కూడిన ఉయ్యాల పోతురాజు పాదమాన 300 పక్షితలలతో శేషగిన్నెలతో బలి అని పొలిమేరి సందుల కట్లు ఎలా నరికింతువు మళ్ళీ వచ్చినట్లయితే కాశీలో గోవుని చంపిన పాపానబోదు ఈ ఆజ్ఞ మీరినట్లయితే కాశీలో బ్రాహ్మణుని చంపిన పాపానబోదు వ్రాం వ్రీం క్షీం పటు స్వహ. ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉంది. చాలా అద్భుతమైన అతి పురాతనమైన తెలుగు శాబరీ మంత్రాలను నేను తెలియజేస్తున్నాను. ఈ విద్యలను మీరు అందరూ ఉపయోగించుకొని నలుగురికి సమాజంలో మేలు చేసి మీ కుటుంబానికి మీరు మేలు చేసుకొని పరులకు కూడా మేలు చేసి మీరు పుణ్యఫలాన్ని సంపాదించుకుంటారని నా యొక్క మనవి. కనుక నా దగ్గరకు వచ్చి ఈ మంత్రాన్ని స్వీకరించి సిద్ధింపజేసుకుంటానికి ఈ మంత్రంతో పాటు ఒక యంత్రం కూడా ఉంటుంది. ఆ యంత్రాన్ని మా దగ్గరకు వచ్చిన వాళ్లకు, ఉపదేశం తీసుకున్న వాళ్లకు ఆ యంత్రాన్ని కట్టడం కూడా ఎలాగనో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ మంత్రాలన్నీ మీకు గురువు అనే నా ద్వారా స్వీకరించినప్పుడు మాత్రమే ఇవన్నీ ఫలవంతమైనవి జరుగుతాయి. కాబట్టి సాధక ప్రియులు ఇదంతా గమనించగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.